మనకున్న 1000 కిలోమీటర్ల సముద్ర తీరంలో 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ ఉండాలని గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని ఎమ్మెల్సీ మాధవరావు అన్నారు. గతంలో 9 ఫిషింగ్ హార్బర్లు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ ఫిషింగ్ హార్బర్లు పూర్తిగా అభివృద్ధి చేస్తే జీడీపీ కూడా పెరుగుతుందని తెలిపారు. 550 గ్రామాల్లోని మత్స్యకారులకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. మనకి 1000 కిలోమీటర్ల సముద్ర తీరంలో ప్రతి 50 కిలోమీటర్లకి ఏదో ఒకటి ఉండాలనే ఆలోచనతోటి గతంలో ఉన్న 3 ఫిషింగ్ హార్బర్లతో పాటు 9 ఫిషింగ్ హార్బర్లు గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 3500 కోట్లతో ఈ 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని తీసుకొస్తా ఉంది అధ్యక్ష. ఈ 10 హార్బర్లు అందుబాటులోకి వస్తే దాదాపు 10,521 మెకనైజ్డ్ బోట్లు మనం పార్క్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపదను మనం సముద్రంలో నుంచి బయటకు తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. వీటిలో ఇప్పటికే జుబులదిన్న హార్బరు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మొన్న ఆగస్టులో ఓపెన్ అయింది అధ్యక్ష. ఇవన్నీ ప్రారంభం అయితే జీడిపి దాదాపు 9,000 కోట్లకి పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా 555 విలేజెస్ దీనివల్ల ఫిషర్మెన్ కమ్యూనిటీ లబ్ధి పొందే అవకాశం ఉంది అధ్యక్ష. 6.3 లక్షల మంది ఫిషర్మెన్లకు కూడా బెనిఫిట్ జరుగుతుంది అధ్యక్ష. దయచేసి భవిష్యత్తులో కూడా ఇవన్నీ ప్రభుత్వమే, ఎలాగో ప్రైవేట్ పరం ఆలోచన లేదని చెప్పారు, ధన్యవాదాలు. కాబట్టి ఫ్యూచర్లో కూడా ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులు లేవు నానియకుండా ప్రభుత్వమే ఈ ఫిషింగ్ హార్బర్లన్నింటిగా నడపగలిగితే పూర్తిగా ఫిషర్మెన్ కమ్యూనిటీ అన్నింటికి కూడా మేలు జరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష.